నివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూట్ అనే టెంపుల్ ఛానల్. ఈ రోజు మా ఫ్యామిలీ అందరు మొత్తం కలిపి మన్నెకొండకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ నా కొడుకు అయినటువంటి అయారెడ్డి వెంట్రుకలు పుట్టెంటుకలు తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది. సో అదే విధంగా మనము మన్నెకొండ చరిత్ర గురించి ఒక తెలుసుకుందాము. అసలు మన్నెకొండ ఎక్కడ ఉంది, అక్కడ ఏ దేవుడు ఉంటాడు, సో అక్కడ మొక్కులు ఎలా ఉంటాయి, ఎన్ని వివరాలు మనం తెలుసుకుందాము. మన్నెకొండ మహబూబ్నగర్ జిల్లా పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. పేదల తిరుపతిగా పేర్కొనబడుతుంది. మహబూబ్నగర్ నుంచి రాయచూరు వెళ్లే అంతర్రాష్ట్రీయ రహదారి మార్గం నుంచి 4 కిలోమీటర్ల లోపల ఉంది. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలోనే ఒక పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. పాలమూరు తిరుపతిగా మన్నెకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఎత్తైన కొండపై ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నారు. మన్నెకొండ అనగా మునులు తపస్సు చేసే కొండ అని అర్థం. వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ మునులు తపస్సు చేసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ దేవాలయము తెలంగాణలో ఉంది. సో దీని చరిత్ర ఒకసారి తెలుసుకుందాము. కేశవయ్య అనే మునికి వెంకటేశ్వర స్వామి కళలో కనిపించి మన్నెకొండ గుహలో తాను వెలిసి ఉన్నానని నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ ఆ మరుసటి రోజే కేశవయ్య మన్నెకొండలోని కొండను ప్రచారానికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఎత్తైన కొండపై ఘాట్ రోడ్డు నిర్మించి ప్రస్తుత స్థితిలో తీసుకొచ్చిన వారు ఆలయ కమిటీలో ఉన్నారు. అలాగే దీనిని రెండో తిరుపతి కూడా అంటారు. మన్నెకొండ దేవస్థానం రెండో తిరుపతిగా పేరుగాంచింది. తిరారు తిరుపతి, తేరుకొండ, మన్నెకొండ అన్నట్లు పాలమూరు పేదలు తీరున ఉన్న తిరుపతికి వెళ్ళలేని వారు, తీరిక లేని వారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో గుట్టపైన బస్సులు వెళ్తాయి. మామూలు రోజుల్లో రాయచూరు ప్రధాన రహదారిపై దిగి అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా మన్నెకొండకు చేరుకోవచ్చు మనము. సో ఇక్కడ మన్నెకొండకు వెళ్ళేటప్పుడు మనం తీసుకొచ్చినటువంటి సామాగ్రిలు అవన్నీ ఇక్కడ మేము మన్నెకొండ వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి సామాన్లన్నీ తీసుకుంటున్నాము. మీరు వీడియోలో చూసినట్లు అక్కడ తీర్థ ప్రసాదాలతో పాటు మనం అక్కడ వంట వేసుకొని తిని అక్కడ నైవేద్యం పెట్టాలి. దాసులు ఉంటారు అక్కడ, వాళ్ళకు నైవేద్యం పెట్టడం ద్వారా మనం మంచి జరుగుతుందని చెప్పి పూర్వీకుల నుంచి మనకు జరుగుతుంది. ఇప్పుడు మీరు టాటా సుమోలో చూసుకోవచ్చు తుఫాన్లో. సో మాకు కార్లు ఉన్నాయి. కార్లు ఏమైందంటే కారులో 12 to 13 మెంబర్స్ మా కారులో పట్టారు కాబట్టి ఇక్కడ కిరాయి కారు తీసుకొని మేము వెళ్తున్నాము. ఇక్కడ వీడియో చూసినట్లయితే హనీ టెంపుల్ వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు, మీరు చూస్తున్నారు కదా, తెలుస్తుంది. అలాగే బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. మీరు పాటలు కూడా వినవచ్చు, ఎందుకంటే పిల్లలు టైంపాస్ కోసం అంతాక్షరి ఆడుతున్నారు. అలాగే మేము మార్నింగ్ 8 o'clock బయలుదేరాం కాబట్టి మార్గం మధ్యలో ఆకలి ఆడడం వల్ల మధ్యలో ఆపి టిఫిన్ చేస్తున్నాము. అక్కడ అందరూ చూసుకోవచ్చు. మమ్మీ డాడీ వాళ్ళు కొందరు కార్లో ఉన్నారు, కొందరేమో టిఫిన్ చేస్తున్నారు. అక్కడ హనీ, డింపుల్, లక్కీ, పింక్ అందరూ టిఫిన్ చేస్తున్నారు. ఇదే ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గుడి మన్నెకొండ అంటారు. ఇది మన్నెకొండ యొక్క ఎంట్రన్స్. మీరు చూడండి, బాగా కనిపిస్తుంది. మనకు ఈ కొండ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ ఉంటేనే ఈ కొండ ఎక్కగలుగుతాడు. ఎందుకంటే రోడ్డు అంత చక్కగా అంత మంచిగా ఉండదు. ఎందుకంటే ఒకే ఘాట్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో వెహికల్ వస్తుంటాయి, పోతుంటాయి. మూల మలుపులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ గుట్ట ఎక్కడానికి మనకు 10 minutes టైం పడుతుంది. అలాగే ఇక్కడ మంజీరం అంటే మన కేసీఆర్ గారు పెట్టినటువంటి మంచినీళ్ళ ప్రోగ్రాం ఉంటుంది కదా, ఆ మంచినీళ్ళ ప్రోగ్రాం సంబంధించినటువంటి మిషన్ భగీరథ చాలా పెద్దగా కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి చాలా ఊర్లకు నీటి సప్లై ఉంటుంది. సో ఇక్కడ మనము రహదారి పైన వెళ్తూ ఉంటే కింద వంటలు చేసుకునే వసతి గృహాలు ఉంటాయి. అలాగే మన ఇంటికి తీసుకెళ్ళినటువంటి సామాగ్రి, దేవుని ఫోటోలు కానీ, అలాగే కుంకుమ కానీ, అలాగే జిలేబీ ఐటమ్స్ కానీ, స్వీట్ ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ మీకు ఇక్కడ వీడియోలో చూస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది గుట్టకు 1 kilometer కింద ఉంటుంది. అలాగే ఇక్కడ వంటలు చేసుకున్నటువంటి వంటలు మనం చేసుకోవడానికి రేకులతో కూడినటువంటి షెడ్ కూడా ఉంటుంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే రేకులతో కూడినటువంటి షెడ్. ఇక్కడ నుంచి కొంచెం ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. కఠినంగా అంటే మూల మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ దేవరు చాలా జాగ్రత్తగా ఉంటే మనము పైకి వెళ్ళవచ్చు.
సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మన్నెంకొండ దేవాలయము. ఇక్కడ నుంచి మనం దేవాలయం నడుచుకుంటే పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నీటి కొలను కూడా ఉంటుంది. ఆ నీటి కొలను మనం స్నానం చేసి అక్కడ టెంకాయలు అమ్ముతారు. టెంకాయలు తీసుకొని మనము పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఎవరైనా గుండు చేసుకోవాలంటే, అంటే మన తలనీలాలు ఎవరికైనా మళ్ళీ దేవునికి అర్పించాలంటే అక్కడ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ టికెట్ తీసుకొని మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా, నా కొడుకు అయినటువంటి అయాన్ రెడ్డి వెంట్రుకలు తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అంటే మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మొక్కినాము, మా కొడుకు పుడితే మళ్ళీ వచ్చి ఇక్కడ తలనీలాలు అర్పిస్తామని చెప్పి. సో ఆ విధంగా తలనీలాలు అర్పించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనిపిస్తున్నారు కదా, మమ్మీ, డాడీ, అలాగే మా మిస్సెస్ అని, డింపుల్, లక్కీ, పింకీ, అలాగే మా అత్తమ్మ, మా మామయ్య, అలాగే మా అయాన్ రెడ్డి మామయ్య అయినటువంటి మా బామ్మర్ది అయినటువంటి మమ్మీ, వీళ్ళందరూ కనిపిస్తున్నారు. అందరూ రావడం జరిగింది. సో అందరం కలిసి, ఎందుకంటే అత్తమ్మ మామయ్య ఎందుకు రావాలంటే తలనీలాలు, అల్లుని యొక్క తలనీలాలు అర్పించాలంటే కంపల్సరీ మామ ఉండాలి. మామ ఫస్ట్ ఎత్తుకొని బంగారు ఉంగరంలో పెట్టి 5 సార్లు వెంట్రుకలు కత్తిరించాల్సి ఉంటుంది. మీరు వీడియోలో చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అక్కడ అయాన్ మామ అయినటువంటి పమ్మి తను 5 ఉంగరాలు అంటే బంగారు ఉంగరంలో ఆ వెంట్రుకలు పెట్టి 5 సార్లు కట్ చేశాడు. కట్ చేసి వాళ్ళకి ఒక 5 పదాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు వీడియోలో క్లియర్ కట్గా చూసి అర్థమవుతుంది కదా, బంగారు ఉంగరంలో పెట్టడం జరుగుతుంది. 5 కత్తెరలు ఇస్తాడు. 5 కత్తెరల యొక్క ఆ తల వెంట్రుకలు తీసుకుపోయి బయట ఉన్నటువంటి చెట్టుకు ఒక బట్ట రూపంలో కట్టి చెట్టుకు కట్టడం జరుగుతుంది. సో మీరు చూడండి, బంగారు ఉంగరంలో పెట్టడం జరుగుతుంది. క్లియర్ కట్గా మీకు వీడియోలో అర్థమవుతుంది. 5 సార్లు కట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా దేవునికి తలనీలాలు అర్పించడము జరుగుతుంది. మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మేము ఏమేం చేశామో అన్ని మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. చూడండి, ఇట్లా 516 రూపాయలు అయాన్ రెడ్డి పైన చుట్టూ తిప్పి అతనికి ఇవ్వడం జరుగుతుంది. 516 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది మా అమ్మగారు అంటే అయాన్ రెడ్డి వాళ్ళ అమ్మమ్మ గారు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు పమ్మి ఒక బట్ట పట్టుకుంటాం కదా, ఆ బట్ట లోపల మా తలనీలాలు అర్పిస్తాం కదా, 5 కత్తెరలు, ఆ కత్తెరలు ఉన్నటువంటి ఆ వెంట్రుకలు తీసుకుపోయి ఒక చెట్టు కట్టడం జరుగుతుంది. సో ఇక్కడ అయాన్ రెడ్డికి వెంట్రుకలు కుండ్రు చేస్తున్నారు కదా, చూడండి వీడియో క్లియర్ గా అర్థమవుతుంది. అయాన్ అస్సలు, చాలా పిల్లలు మాత్రం చాలా గట్టిగా ఏడవడం జరుగుతుంది. బట్ అయాన్ ఇక్కడ మాత్రం అస్సలు ఏడవలేదు. చాలా గ్రేట్. అతను వెంట్రుకలు తీసే పర్సన్ మంగళకం చెప్తున్నాడు, మీ అబ్బాయి చాలా గ్రేట్ అండి, అస్సలు ఏడవట్లేదు. చాలా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా ఏడుస్తారు. ఒక గుండు వేయడానికి మాకు హాఫ్ అన్ నుంచి 1 అవర్ టైం పడుతుంది. బట్ మీ అబ్బాయికి మేము ఓన్లీ జస్ట్ 10 మినిట్స్ లోపలనే గుండు చేయడం జరిగింది. మీ అబ్బాయి చాలా గ్రేట్ అని చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే అస్సలు ఏడవలేదు. సో నోట్లో అది పెట్టడం జరిగింది కదా, ఒక నిప్పెలు పెట్టడం జరిగింది. నిప్పెలు సపరిస్తూ మా మెసేజ్ కూడా చాలా జాగ్రత్త పట్టుకుంది. సో అందువల్ల అయాన్ రెడ్డి అస్సలు ఏడవలేదు. సో మొత్తానికి చాలా హ్యాపీగా అయాన్ రెడ్డి వెంట్రుకలు తీయడం జరిగింది. ఎలాంటి కాటు కానీ, ఎలాంటి రక్తబొట్లు కానీ ఎలాంటి పడలేవు. అయాన్ తర్వాత నేను కూడా తీసుకున్నాను, అది కూడా మీకు వీడియో రూపంలో క్లియర్ కట్గా అర్థమవుతుంది. చూడండి, ఈ వీడియో మీరు చివరి చూస్తే మేము ఏమేం చేసామనేది మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ తిరుపతి వెళ్ళిన వారు మన్యంకొండకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ఇక్కడ మన్యంకొండలో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. కాబట్టి కొందరు అంత దూరం వెళ్ళిన వారు మన్యంకొండకి వస్తారు. మన్యంకొండ మామ్నారు పట్టణానికి ఓన్లీ జస్ట్ 17 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది రైచూరు వెళ్లే మార్గంలో మెయిన్ రోడ్ నుంచి 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే గుట్ట పైన వెంకటేశ్వర స్వామి ఉండడం జరుగుతుంది. దాని తర్వాత నేను కూడా మొక్కినాను, కొడుకు కొడితే వచ్చి నా తలనీలాలు అర్పిస్తా అని చెప్పి నేను కూడా గుండు చేసుకోవడం జరుగుతుంది. అక్కడ మా అమ్మ కూడా, ఎందుకంటే మా అమ్మ నా కొడుకుకు ఏమంటారు మన పచ్చకామర్లు అంటే మన జాండీస్ రావడం జరిగింది. జాండీస్ వచ్చిన టైంలో మొక్కుకుంది, ఎందుకంటే జాండీస్ మనకు 3 నెలలు కంటిన్యూగా ఉంది. అప్పుడు మా అమ్మ మొక్కుకోవడం జరిగింది, జాండీస్ తగ్గాలి దేవుడానికి వచ్చి తలనీలాలు అర్పిస్తా అని చెప్పి మన్యంకొండకు వచ్చి. అందుకోసం నేను మా అమ్మ ఇద్దరము కూడా గుండు చేసుకోవడం జరిగింది. అలాగే గుండు వేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మాకు బియ్యం వేయడం జరిగింది. బియ్యం
అంటే గుండు చేసుకున్న తర్వాత అంటే తలనీలాలు అర్పించేటప్పుడు ప్రతి ఒక్కరు 100% తలనీలాలు అర్పించేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు బియ్యం వేయడం జరుగుతుంది. ఇక్కడ 5 మంది ముత్తైదులు సో బియ్యం కలపడం జరుగుతుంది. బియ్యం కలిపిన తర్వాత వాళ్ళు మాకు బియ్యం పోస్తారు. ఇది అందరికి ఆచారం, ప్రతి ఒక్కరికి 100% ఆచారం. నాకు ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరికి ఆచారం అనేది కంటిన్యూగా నెరవేరుతుంది. ఇక్కడ మా మామయ్య మాకు బట్టలు పెడుతున్నాడు. ఇక్కడ అనే డింపుల్ వాళ్ళకు కూడా బట్టలు పెట్టడం జరుగుతుంది. అంటే మొత్తానికి అనే డింపుల్కి, అయానికి, నాకు, మా మిస్సెస్ అందరికీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు బట్టలు తీసుకురావడం, బట్టలు పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే అందరికి తెలుస్తుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ వాళ్ళు మాకు అందరికి బట్టలు పెడుతున్నారు. సో మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇలాంటి మా ఫ్యామిలీ వీడియోలు ఎప్పుడప్పుడు మీకు అందిస్తుంటాము. అయ్యాన్ని పడుకోవడం జరిగింది. క్లియర్ కట్గా చూడండి. నేను అని డింపుల్ మా మిస్సెస్ బట్టలు పెట్టిన తర్వాత బట్టలు మార్చుకోవడం జరిగింది. బట్టలు మార్చుకున్న తర్వాత సో మళ్ళీ వాళ్ళు మాకు బియ్యం పోస్తున్నారు. బియ్యం పోసిన తర్వాత ఇప్పుడు తలపైన టవల్ వేసి బియ్యం పోస్తారు. బియ్యం పోసిన తర్వాత మళ్ళీ మేము దేవునికి నైవేద్యం కోసం కింద మేము చెప్పడం జరిగింది, అది కింద వెళ్ళడం జరిగింది. కింద అక్కడ వంటలు చేసుకొని అక్కడ స్వీట్ కానీ, అన్నం కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ అవన్నీ చేసుకొని అక్కడ దేవునికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. దేవునికి నైవేద్యం అంటే దేవుని పైన అక్కడ దాసులని ఉంటారు, వాళ్ళకు పెడితే దేవునికి ముట్టినట్లే అని చెప్పి అక్కడ ఆచారం ఉంది. సో అక్కడ వాళ్ళకు దాసులకు ఫస్ట్ ధూప నైవేద్యాలు అన్ని పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత వాళ్ళ దాసులు వచ్చి మన నైవేద్యాన్ని స్వీకరించిన తర్వాత మనం ఎంతమంది ఇంటి నుంచి అక్కడ వెళ్తామో అక్కడ అందరం కలిసికట్టుగా అందరం ఉండి అందరం కలిసి భోజనాలు చేసి భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నటువంటి మన చుట్టాలందరికీ మనం పిలిచి మళ్ళీ దీప నైవేద్యాలు చేసినట్టు వంటలన్నీ అందరికి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తానికైతే నా మన్నెంకొండ ట్రిప్ అనేది కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. మీరు వీడియో చూడండి, జస్ట్ 19 minutes వీడియో ఉంది. సో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఆచారాలు, మన పూర్వీకుల నుంచి వచ్చినట్టు ఆచారాలు మనం పాటిస్తే సో మన ఆచారాలు పాటించడం వల్ల మన పిల్లలకు కూడా మన ఆచారాలు ఇలా పాటించాలని చెప్పడం జరుగుతుంది. సో మీరు వీడియో చూడండి, మీకైతే ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు మేము అందరం ఫ్యామిలీ అందరం కలిపి బియ్యం పోసిన తర్వాత దేవుని దగ్గరికి అంటే దేవుని ఒక దర్శనం చేసుకోవడానికి అందరం వెళ్తున్నాము. ఇది దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము. అంటే మన మెట్ల ద్వారా దేవునికి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ మెట్లు ఎక్కేటప్పుడు మేము అందరం కలిసి మెట్లు ఎక్కుతున్నాము. సో మేము అనే డింపుల్, లక్కీ, పింకీ, మా ఫ్యామిలీ అందరూ, మా మామయ్య, అత్తమ్మ, మా బామ్మడిది, అలాగే మా చుట్టాలు అందరం కలిసి వెళ్తున్నాము. చివరగా లక్కీ అలాగే మా డాడీ వస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే మా అత్తమ్మ అట్టి పండ్లు పట్టుకున్నారు. అట్టి పండ్లు మొత్తము అక్కడ కోతులు మొత్తము తీసుకుంది. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కోతులకు ప్రసాదం ఉంటుందంటే దేవునికి మన ప్రసాదం పెట్టినట్లే కదా. అక్కడ ఆ విధంగా అవి మొత్తము మన చేతుల్లోకి వెళ్ళి అవి వచ్చి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తము మెట్ల ద్వారా పైకి వెళ్ళవలసి ఉంటుంది. మెట్లు ఎక్కుతున్నాం కదా, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మెట్ల మార్గం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ టోకన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకన్లు టెంకాయ కొట్టడానికి టోకన్లు, అలాగే పైన దేవునికి అర్చన చేసుకోవాలంటే మన పేరు పైన అర్చన చేసుకోవాలంటే అక్కడ 60 రూపీస్ పెట్టి అర్చన టికెట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టెంకాయ మా హనీ అలా లక్కీ వీళ్ళిద్దరు టెంకాయ కొడుతున్నారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రాంతం దేవుని మేము చూపించలేను, ఎందుకంటే అక్కడ కెమెరా అలో లేదు. అక్కడ దేవుని దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మార్గం ద్వారా మనం బయటికి వస్తాము. ఇక్కడ మీకు వీడియోలో చూసినట్టు అర్థమవుతుంది. అక్కడ ఎంట్రెన్స్ లో ఫస్ట్ చూపించిన ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ దేవుని దర్శనం అయిన తర్వాత నేను ఈ విధంగా బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ గుహ లోపల ఉంటుంది, చాలా గుట్ట పైన ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 500 to 600 feet పైకే ఉంటాము మనము. కింద చూసినట్టు చాలా ఎత్తు పైన ఉంటాం మనము. ఈ విధంగా మనము దర్శనం చేసుకున్న తర్వాత బయటికి రావడం జరుగుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ
శివుని కూడా దర్శనం చేసుకుంటాము. గుట్ట పైన ఉంటాడు శివుడు కూడా. సో ఈ విధంగా మనము మన్యంకొండ గుట్ట ఎక్కిన తర్వాత మనము లక్ష్మీనరసింహ స్వామి అంటే మన వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత, అక్కడ శివుని దర్శనం అయిన తర్వాత ఈ విధంగా మనము గుట్ట నుంచి కిందికి దిగుతుంటాము. ఈ విధంగా మనము పరిసరాలు కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకు. ఇక్కడ మనం లడ్డు ప్రసాదం తీసుకుంటున్నాము. లడ్డులు కూడా ఇక్కడ 10 రూపీస్కి ఒక లడ్డు ఇస్తారు. సో అక్కడ లడ్డూని తీసుకొని ఇక్కడ మా హనీ డింపుల్ లక్కీ వాళ్ళు అక్కడ వాళ్ళకు మనీ ఇస్తున్నారు. అక్కడ కొందరు ఉంటారు కదా, వాళ్ళకు మనీ ఇస్తున్నారు. సో మనము మనీ ఎంతో కొంత మనము పేదవాళ్ళకు మనీ ఇవ్వడం ద్వారా మనకు మంచి జరుగుతుందని చెప్పి మన పూర్వీకులు చెప్పడం, దాన్ని అందరము ఫాలో అవుతున్నాము. సో ఈ విధంగా వాళ్ళకు అందరికీ అన్ని డింపుల్ లక్కీ వాళ్ళందరికీ మనీ ఇస్తున్నారు. వీడియో చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ విధంగా దైవ దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము వంటలు చేసుకోవడానికి కిందికి వెళ్తున్నాము. కింద రేకుల షెడ్ కూడా ఉంటుంది. ఇక్కడ మేము అందరూ ఫోటోలు దిగి కొంచెం అందరూ పరిసర ప్రాంతాలు మొత్తం అన్ని చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ కారు ఎక్కి మళ్ళీ కిందికి వెళ్తున్నాము. ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత వంటలు ప్రోగ్రామ్ ఉంటుంది కదా, వంటలు చేసుకొని అంటే దాసులకు మంచిగా వంటలు పెట్టి నైవేద్యం పెట్టాలి కదా, అందుకోసం మేము అంతా వంటలు చేస్తున్నాము. ఇక్కడ వాటర్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. వాటర్ పెట్టుకొని అక్కడ దేవుని దగ్గర ఉన్న వాటర్ తోటే మొత్తము వంటలు అన్ని చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఇంటికి వెళ్ళి తీసుకునే వాటర్ తోటి కాకుండా అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాటర్ తోటే మొత్తము మేము వంటలు ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళు అలాగే నేను అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటే మొత్తానికి వంటలు అంటే స్వీటు, పప్పు, అన్నం, సాంబారు, వంకాయ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ హనీ డింపుల్తో పాటు అయాన్ రెడ్డి కూడా ఉండడం జరుగుతుంది. అయాన్ రెడ్డి కూడా ఇక్కడ చాలా మంది వస్తారు. చాలా మంది కూడా వంటలు అన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఈ విధంగా వంటలు 3 పొయ్యిల్లో పప్పు, ఒక దాంట్లో అన్నము, ఒక దాంట్లో సాంబారు, ఒక దాంట్లో వంకాయ, ఇవన్నీ కూరగాయలన్నీ ఒకదానికొకటి తర్వాత ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మమ్మీ, డాడీ, సవంతి, అలాగే అత్తమ్మ, వదిన వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి వంటలు ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే దాసులు అన్నాం కదా, అక్కడ మీరు వీడియోలో చూడండి, ఒక దాసు ఉంది కదా, ఆమెకు నైవేద్యము అంటే ఆమె ఫస్ట్ వాళ్ళు వచ్చి దేవునికి నైవేద్యము ఇస్తున్నట్లు పాటలు పాడి దేవునికి నైవేద్యం ఇస్తారు. అక్కడ మనం వండినటువంటి వంటలు మొత్తము అక్కడ వరుస పెట్టడం చేస్తే వాళ్ళు అక్కడ నైవేద్యం పెట్టి, అక్కడ మీరు వీడియోలో చూసినట్లు నైవేద్యానికి వాళ్ళు బొట్లు పెట్టి మనందరికీ కూడా బొట్లు పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు మనకు తోచినంత అంటే 200, 300, 500 అంత ప్రసాదం ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక నైవేద్యము పెట్టేటప్పుడు ఈ విధంగా బొట్లు పెట్టి మొక్కిన తర్వాత మనందరం కలిసి మొక్కాలి. సో దేవునికి నైవేద్యం ఇస్తున్నట్లు. సో అక్కడ దాసులకు కూడా నైవేద్యం ఇచ్చిన తర్వాత వాళ్ళకు మనకు తోచినంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ మొక్కాలి. సో వీడియోలో చూసిన విధంగా మనము మొక్కడం ద్వారా దేవునికి నైవేద్యము ఇచ్చినట్లు. సో ఇలాంటి మా ఫ్యామిలీ వీడియోలు అన్నిటి ఎప్పుడప్పుడు కొత్త వీడియోలు అందిస్తూ ఉంటాము. ఆ విధంగా అన్ని డింపుల్ వాళ్ళు చివరగా వాళ్ళకి కావాల్సినటువంటి షాపింగ్ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ వీడియోలో చూడండి. సో ఆల్మోస్ట్ ఆల్ మన షాపింగ్ మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ మొత్తం షాపింగ్ చేసుకుంటున్నారు. ఈ విధంగా షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము తిరిగి ప్రయాణం మా ఊరికి తిరిగి ప్రయాణం అవ్వడం జరిగింది. మొత్తానికి ఈ వీడియో మీకు ఎలా ఉంది కింద కామెంట్ పెట్టండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గుట్ట కింద వచ్చిన తర్వాత మనకు దేవి గుడి కూడా ఉంటుంది. అక్కడ గుడిలో మన 1 రూపీ కాయిన్ నిలబడితే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. అందుకోసం అందరూ నిలబెట్టడం జరిగింది. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి.